హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు. నేను మీ నాగ శ్రీనివాస్. ఇవాళ మనం ఏడబ్ల్యూఎస్లో ఫ్రీ టైర్ లిమిటేషన్స్ గురించి మాట్లాడుకుందామండి. అంటే ఏడబ్ల్యూఎస్లో ఆర్గనైజేషన్ లెవెల్లో కమర్షియల్గా యూజ్ చేస్తున్నప్పుడు ఈ ఫ్రీ టైర్ లిమిటేషన్స్ని ఎవరు పట్టించుకోరు. కానీ ఈ ఫ్రీ టైర్ లిమిటేషన్స్ ఎవరి కోసం అంటే కొత్తగా ఏడబ్ల్యూఎస్ నేర్చుకుంటున్న స్టూడెంట్స్ కోసం, ఇంకా మన వర్క్లోడ్స్ని క్లౌడ్లోకి మైగ్రేట్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోవడం కోసం ఈ ఫ్రీ టైర్ లిమిటేషన్స్ అనేవి ఏడబ్ల్యూఎస్ వాళ్ళు మనకి ఇస్తూ ఉంటారనమాట. ఓకే, అయితే ఈ ఫ్రీ టైర్ లిమిటేషన్స్ ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కమర్షియల్గా యూజ్ చేసుకోవడానికి ఎందుకు పనికిరావు, ఓన్లీ ఫర్ ద స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇనీషియల్గా మనీ ఇన్వెస్ట్ చేసి ఈ ఏడబ్ల్యూఎస్ ఇలాంటి సర్వీసెస్ తోటి వర్క్ చేయలేరు కనుక వాళ్ళ కోసం ప్రతి సర్వీస్ని, అంటే 100% అని కాదు, ఒక 90% సర్వీసెస్ని గ్యారంటీ అయితే మనకి ఏదో ఒక కేటగిరీలో ఫ్రీగా మనకి ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అయితే ఫ్రీ అంటే ఇష్టం వచ్చినట్లు వాడేయడానికి కాదు, దానికంటూ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ని మనం రెస్పెక్ట్ చేస్తూ ఆ సర్వీసెస్ని ఫ్రీగా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఆ ఫ్రీ టైర్ లిమిటేషన్స్ ఏంటి అన్నది చూద్దాం. బిఫోర్ స్టార్ట్ విత్ ద వీడియో, మీ అందరికీ ఎప్పట్లాగే ఒక రిక్వెస్ట్, అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, వీడియో లైక్ చేయండి, ఒక కామెంట్ కూడా సప్లై చేయండి. మీ అందరి కోఆపరేషన్ ఉంటేనే నేను ఇంకా మంచి కంటెంట్ అనేది మీకు ఇవ్వగలుగుతాను. ఓకేనా? ఇప్పుడు మనం ఏడబ్ల్యూఎస్లో ఫ్రీ టైర్ లిమిటేషన్స్ గురించి చూద్దామండి. ఏడబ్ల్యూఎస్లో ఫ్రీ టైర్ లిమిటేషన్స్ అనేది మనకి ఏడబ్ల్యూఎస్ 3 కేటగిరీస్లో ఇస్తుందన్నమాట. ఓకేనా? అంటే మీరు ఇవాళ అకౌంట్ ఓపెన్ చేసుకున్న దగ్గర నుంచి, మీ అకౌంట్ యాక్టివేట్ అయిన దగ్గర నుంచి ఒక కేటగిరీ ఏముంటుందంటే 12 months ఫ్రీ టైర్ ఉంటుందండి. మీరు ఇవాళ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఇవాల్టి నుంచి 12 months. ఓకేనా? మధ్యలో మీరు కొంతకాలం నేను వాడుకోలేదు ఇలాంటివి ఏమైనా చెప్పినా అది యాక్సెప్ట్ చేయరు. ఓన్లీ మీరు ఎప్పుడు ఓపెన్ చేసుకున్నారో అప్పటి నుంచి 12 months అనమాట. ఓకే, కొన్ని సర్వీసెస్ మీకు 12 months ఫ్రీ కేటగిరీలో అవైలబుల్ అవుతాయి. అలాగే కొన్ని సర్వీసెస్ ఆల్వేస్ ఫ్రీ కేటగిరీలో అవైలబుల్ అవుతాయి. కొన్ని సర్వీసెస్ ఫ్రీ ట్రయల్లో మీకు అవైలబుల్ అవుతాయి అన్నమాట. అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఫ్రీ టైర్ లిమిటేషన్స్ అనేవి జస్ట్ మీరు ఆ సర్వీస్ని అర్థం చేసుకోవడం కోసం మాత్రమే, కమర్షియల్గా యూజ్ చేయడానికి అయితే కాదు. ఓకేనా? ఇప్పుడు మనం ఈ ఒక్కొక్క ఫ్రీ టైర్ లిమిటేషన్ గురించి ఏడబ్ల్యూఎస్ డాక్యుమెంట్లో మనకి ఏం చెప్పారు అన్నది చూద్దాం. ఓకే, ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం మనం ఒకసారి తెలుసుకోవాలండి. ఏడబ్ల్యూఎస్ డాక్యుమెంట్లోకి వెళ్ళే ముందర మనకి ఎలా ఉంటుంది, ఇక్కడ ఈ సర్వీస్ ఫ్రీ అనేది ఎలా ఉంటుంది అంటే చాలా సర్వీసెస్ మనకి ఎలా ఉంటాయంటే ఫ్రీ ట్రయల్ ఎలిజిబుల్ అని చెప్పి రాస్తారు. దాని అర్థం మనం ఆ సర్వీస్ని ఇష్టం వచ్చినట్లు వాడేమని అయితే కాదండి. ఓకే, మనం ఎప్పుడైనా సరే ఫ్రీ ట్రయల్ని యూజ్ చేసుకుంటున్నాము అంటే దాని ఫ్రీ ట్రయల్ లిమిటేషన్స్ ఏంటి అన్నది ఏడబ్ల్యూఎస్ డాక్యుమెంటేషన్లోకి వెళ్ళి చెక్ చేసుకుని దాన్ని అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే యూజ్ చేసుకోవాలన్నమాట. సపోజ్ ఇప్పుడు మనం ఏడబ్ల్యూఎస్ ఫ్రీ ట్రయల్, ఇక్కడ మనం ఏడబ్ల్యూఎస్ డాక్యుమెంటేషన్లో మనకన్నీ కూడా క్లియర్గా ఇస్తారండి. వీళ్ళు చెప్తారు ఫ్రీ ట్రయల్స్, కొన్ని సర్వీసెస్ ట్రయల్ పీరియడ్ మాత్రమే ఉంటాయి, కొన్ని సర్వీసెస్ 12 months ఫ్రీ మాత్రమే ఉంటాయి, కొన్ని సర్వీసెస్ ఆల్వేస్ ఫ్రీ అవైలబుల్ అవుతూ ఉంటాయి. ఇవి మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు 12 months ఫ్రీ కేటగిరీలో ఏమున్నాయి అని చూసారనుకోండి, ఇక్కడ EC2 ఇన్స్టెన్స్ అనేది మీకు 12 months ఫ్రీలో కనిపిస్తూ ఉంటుంది. దాని అర్థం EC2 అంటే ఏంటంటే సర్వర్స్ అనమాట. ఏడబ్ల్యూఎస్లో మనం సర్వర్స్, వాటినే మనకి ఏడబ్ల్యూఎస్ టెర్మినాలజీలో ఇన్స్టెన్సెస్ అని కూడా అంటూ ఉంటారండి. నేను ఒకసారి ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కన్సోల్లోకి లాగిన్ అవుతాను. వీటిలన్నిటి గురించి మీకు నేను చాలా డీటెయిల్గా తర్వాత చెప్తానండి, డోంట్ వరీ. ఓకేనా? లాగిన్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం ఎలాగా, లాగిన్ అవ్వడం ఎలాగా, రూట్ యూజర్ అంటే ఏంటి, IAM యూజర్ అంటే ఏంటి, ఈ విషయాలన్నీ తర్వాత కమింగ్ సెషన్స్లో మీకు నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ప్రస్తుతానికైతే నేను లాగిన్ అవుతున్నాను, రిమైనింగ్ వదిలేసేయండి మీరు ప్రస్తుతానికి. ఓకే, జస్ట్ ఇవాళ ఫ్రీ ట్రయల్ అర్థం చేసుకోవడం వరకు మాత్రమే మీరు కూడా లిమిట్ అవ్వండి.
ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మీరు సర్వర్ మీకు ఒకటి కావాలి అనుకోండి, అంటే ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకుంటాం, దాన్ని మనం డైలీ రొటీన్లో మనం యూజ్ చేసుకుని ఒక ల్యాప్టాప్ లాగా కూడా వర్క్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా డేటాబేస్ లాంటిది హోస్ట్ చేసుకుని, లేకపోతే అప్లికేషన్ హోస్ట్ చేసుకుని ఒక సర్వర్ లాగా కూడా వాడుకోవచ్చు. డేటాబేస్ సర్వర్ లాగా, వెబ్ సర్వర్ లాగా ఎలా అయినా వాడుకోవచ్చు అండి. అయితే దీనికి ఒక లిమిటేషన్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక ఇన్స్టెన్స్ కావాలి అనుకోండి, మీరు సాధారణంగా ఏం చేస్తూ ఉంటారంటే, మీకు ఒక నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఇవన్నీ ఈజీగా అర్థమైపోతాయండి, అంత టఫ్ ఏమి ఉండదు. ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, ఇక్కడ మనకి కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్ తోటి మనం ఇమేజ్ని, అమెజాన్ మిషన్ ఇమేజ్ అంటారు అంటే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుని మనం ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ వీళ్ళు మనకి క్లియర్గా చెప్తూ ఉంటారు అనమాట, ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అని చెప్పి మనకి చెప్తూ ఉంటారు. మనం ఇది తప్ప ఇంకొకటి తీసుకోకూడదు. ఓకేనా. ఇంకొక ఇమేజ్ ఏదైనా తీసుకున్నామా ఛార్జెస్ పడిపోతాయి మనకి. ఓకే, ఇక్కడ వీళ్ళు మళ్ళీ ఇంకా కండిషన్స్ కూడా చెప్తూ ఉంటారండి. ఓకేనా. ఇది రీజియన్ని బట్టి మారిపోతూ ఉంటాయి అనమాట. మనకు ఒక్కొక్క రీజియన్లో కొన్ని టైప్స్ ఆఫ్ ఇమేజెస్ ఫ్రీ ఉంటాయి, అవి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మనం. ఓకే, ఇప్పుడు EC2 ఇన్స్టెన్స్ అనేది 750 hours పెర్ మంత్, అప్ టు 12 months ఫ్రీ. ఇక్కడ ఇంత క్లియర్గా రాశారు. అలాగే అన్ని రకాల ఇన్స్టెన్సెస్ కాదండి, ఇన్స్టెన్సెస్లో టైప్స్ ఉంటాయన్నమాట. T2 మైక్రో అని, T3 మైక్రో అని చెప్పి ఇలాంటి కొన్ని ఇన్స్టెన్సెస్ ఉంటాయి. మనం వీటిని మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ కింద T2 మైక్రో. అలాగే ఇప్పుడు ముంబై లాంటి రీజియన్స్లో T2 మైక్రో ఫ్రీ ఉంటుంది, హైదరాబాద్ లాంటి రీజియన్స్లో T3 మైక్రో ఫ్రీ ఉంటుంది. అక్కడ క్లియర్గా రాస్తారు వాళ్ళ తప్పేం లేకుండా అన్నీ క్లియర్గా చెప్తారు. మనం జాగ్రత్తగా వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట. అయితే ఇక్కడ ఫ్రీ అంటే మీ ఇష్టం వచ్చిన ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసుకోవడం ఫ్రీ కాదండి. EC2 అనే సర్వీస్ మీకు మంత్లీ 750 hours ఫ్రీ, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ EC2లో మీరు మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేయొచ్చు. అంటే మనం క్రియేట్ చేసుకునే సర్వర్స్, విర్చువల్ మిషన్స్ ఏదైనా అనండి, విర్చువల్ సర్వర్స్ ఏదైనా అవ్వండి. ఇక్కడ మన AWS టెర్మినాలజీలో ఇన్స్టెన్స్ అంటాం. ఓకే, ఇక్కడ మనం ఎన్ని ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసుకున్నా ఆల్ టుగెదర్ వాటి రన్నింగ్ టైం వచ్చి మీకు 750 hours లోపే ఉండాలన్నమాట. ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 750 hours. అది దాటిందా మీకు ఛార్జెస్ పడిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ ఏంటి దీని అర్థం? 750 hours ఫ్రీ అంటే మీరు ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేశారనుకోండి, అది రోజంతా అది రన్నింగ్లో ఉంది అంటే మొత్తం ఎన్ని గంటలు రన్ అయినట్టు? 24 hours రన్ అయినట్టు. ఆ లెక్కను చూసుకుంటే మంత్ అంతా, అంటే మంత్లో 30 days ఉన్నాయనుకోండి, మొత్తం మీకు ఎన్ని గంటలు రన్ అయినట్టు? 24 × 30, 720 hours ఫ్రీ. అంటే మీకు 750లోంచి 720 పోగా ఇంకా 30 hours మీకు మిగులుతాయి, ప్రాబ్లం లేదు. అదే ఈ మంత్ 31 days అనుకోండి, 744 hours పోగా ఇంకా 6 hours మిగులుతాయి. కనుకనే మనకి 750 hours ఫ్రీ ఇస్తారంటే 31 days per month అనే కొన్ని నెలలు ఇలా ఉండొచ్చు. కనుక దీన్ని గమనంలో పెట్టుకునే వాళ్ళు మనకి 750 hours ఫ్రీ ఇచ్చారు. దీని అర్థం ఒక ఇన్స్టెన్స్ మీరు చేసుకుంటే మంత్ అంతా పోయేసరికి 744 hours కన్జ్యూమ్ అయిపోతాయి. ఓకే, అదే మీరు 2 ఇన్స్టెన్సెస్ లాంచ్ చేశారనుకోండి, అదే T3 మైక్రో, అదే T2 మైక్రో, అక్కడ వాళ్ళు ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అని చెప్పి రాసినా కూడా మీరు కనుక ఇలా 2 ఇన్స్టెన్సెస్ లాంచ్ చేశారనుకోండి, ఏం జరుగుతుంది? మీకు ఇక్కడ ఇంకొక కాలం యాడ్ చేస్తా చూడండి. ఇదంతా కలిపి రోజంతా కలిపి ఎన్ని గంటలు రన్ అయినట్టు? 24 × 2, 48 hours రన్ అయినట్టు. మంత్ అంతా కలిపి 31 days అయితే కనుక మీకు ఏం చెప్తుంది? మళ్ళీ క్యాలిక్యులేషన్, 31 × per day 48 hours రన్ అయింది, మొత్తం 1488 hours అవుతుందండి. అందులోంచి 750 పోగా రిమైనింగ్ 738 hours మీరు బిల్ పే చేయాల్సి వస్తుంది. ఓకేనా. మళ్ళీ EC2 అంటే EC2 ఒకటే ఉండదండి. EC2కి అసోసియేట్ అయ్యి మీకు వాల్యూమ్స్ ఉంటాయి, అంటే SSD డిస్క్ కానీ హార్డ్ డిస్క్ కానీ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. ఇది మీకు 30 GB వరకు ఫ్రీ, ఆ తర్వాత ఛార్జెస్ పడుతూ ఉంటాయి. కనుక ఏంటంటే మీరు ఎప్పుడు ఐడియల్గా మీరు నేర్చుకుంటున్నప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే 1 లేదా 2 ఇన్స్టెన్సెస్, అది కూడా ఒక ఇన్స్టెన్సెసే ఎప్పుడు రన్లో ఉండాలి. రెండో ఇన్స్టెన్స్ మీకు ఎప్పుడైనా ఏదైనా చెక్ చేసుకోవడం కోసం లాంచ్ చేసినా పని అయిపోగానే టెర్మినేట్ చేసేసేయడం అనేది మంచి పద్ధతి అనమాట. ఓకే, అఫ్కోర్స్ స్టాప్ చేస్తే మీకు ఛార్జెస్ పడవాలనే కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు EC2 ఇన్స్టెన్స్ ఏంటంటే మనం వర్క్ చేసుకున్నంతసేపు వర్క్ చేసిన తర్వాత పని అయిపోయిన తర్వాత మనము ఇన్స్టెన్స్ని స్టాప్ చేసేయచ్చు అనమాట. స్టాప్ చేస్తే ఆ టైంకి ఛార్జెస్ పడవు.
ఓకే, అలాంటి ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. కాకపోతే ఏంటంటే మీరు ఇనీషియల్ డేస్లో ఉన్నప్పుడు రిస్క్ తీసుకోకూడదు. అలాగే అమెజాన్ S3 ఉంటుందండి. ఇది వీళ్ళు 5 GB వరకు ఫ్రీ అంటారు. ఇందులో మళ్ళీ రీడ్ రైట్ ఆపరేషన్స్కి సెపరేట్ ఛార్జెస్ ఉంటాయి. 5 GB అంటే యాజ్ ఎ స్టూడెంట్ మీరు నేర్చుకుంటున్నప్పుడు 5 GB ఈజ్ ఓకే, అంతకుమించి మీకు అవసరం ఉండదు. ఓకే, 20,000 గెట్ రిక్వెస్ట్లు, 20,000 పుట్ రిక్వెస్ట్లు ఫ్రీ అంటారు. అది కూడా ఓకే, మనకు సరిపోతాయి యాజ్ ఎ స్టూడెంట్ నేర్చుకునేటప్పుడు. ఓకే, అంతకు మించి వెళ్ళకూడదు. మీరు 5 GB తర్వాత ఈవెన్ 1 KB పెట్టినా దానికి ఛార్జెస్ ఉంటాయి. ఓకేనా. అలాగే 12 months ఫ్రీలో RDS అనే ఒక సర్వీస్ ఉంటుందండి. ఈ RDS అనే సర్వీస్ మీకు 750 hours ఫ్రీ ఇస్తారు, EC2 లాంటిది. RDS అంటే డేటాబేస్ రిలేటెడ్ సర్వీస్ అండి. రిలేషనల్ డేటాబేస్ సర్వీస్ అంటారు. మనం ఈ రోజున యూస్ చేసే ప్రతి సొఫిస్టికేటెడ్ డేటాబేస్, రిలేషనల్ డేటాబేస్ పర్టికులర్లీ, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ అవుతాయి. ఓకే, మనం జస్ట్ వీటిని క్రియేట్ చేసుకుంటాము. AWS వాళ్ళ డేటా సెంటర్లో ఉన్న సర్వర్లో డేటాబేస్ క్రియేట్ అవుతుంది, మనకి ఒక ఎండ్ పాయింట్ ఇస్తాడు, అది యూజ్ చేసుకుంటూ ఉంటాం మనం. ఓకే, ఇవన్నీ కూడా నేను చెబుతాను. ఇది కూడా మీకు 750 hours ఫ్రీ. దీనికి కూడా లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. వీళ్ళు క్లియర్గా ఇక్కడ చెప్తారండి, ఫ్రీ టైర్ అని ఇస్తాడు, ఇది మాత్రం సెలెక్ట్ చేసుకుని మీరు డేటాబేస్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు SQL సర్వర్ ఉందనుకోండి, దీంట్లో మీకు ఫ్రీ ట్రయల్ ఫ్రీ ఇచ్చాడు. ఇంకా కొన్ని డేటాబేసెస్ ఉంటాయండి, లైక్ అమెజాన్ వీళ్ళదే ఓన్ ప్రోడక్ట్ ఉంది, అమెజాన్ వాళ్ళదే MySQL Aurora అని చెప్పనమాట. ఇది ఫ్రీ టైర్ ఇవ్వరు మీకు. ఓకే, అలాగే PostgreSQL మీకు ఉంటుంది, ఇది కూడా ఫ్రీ టైర్లో అవైలబుల్ కాదు మీకు. ఓకే, ఇలాంటివన్నీ జాగ్రత్తగా తెలుసుకుంటూ మీరు ఈ ఫ్రీని యూజ్ చేసుకోవాలి. ఓకే, అలాగే మీకు కొన్ని ఆల్వేస్ ఫ్రీ ఇస్తాడు. ఈ ఆల్వేస్ ఫ్రీ అనేది కూడా ఒక లిమిట్ ఉంటుందన్నమాట. DynamoDB అంటే ఇది NoSQL డేటాబేస్. ఇందులో మీరు 25 GB వరకు డేటాని స్టోర్ చేసుకోవచ్చు. Lambda 1 million hits per month. ఓకే, ఆ తర్వాత ఛార్జెస్ పడుతూ ఉంటాయి మనకి. ఇలా కొన్ని ఉంటాయి. కొన్ని ఫ్రీ ట్రయల్స్ ఇస్తారనమాట. ఈ ట్రయల్ ఏంటంటే కొన్ని అమెజాన్ సేజ్ మేకర్ AI రిలేటెడ్ సర్వీస్, ఇది 2 months ఫ్రీ మీకు. యాప్ స్ట్రీమ్ వచ్చి 40 hours ఫ్రీ. 40 hours మీరు దీన్ని ఎప్పుడైతే యూజ్ చేయడం మొదలు పెట్టారో అప్పటి నుంచి 40 hours ఫ్రీ. అమెజాన్ లైట్ సైల్, కాంప్రహెండ్, ఇలాంటి ప్రతిదీ ఉంటాయండి. కొన్ని 15 days, కొన్ని 30 days. ఇవి ఈ సర్వీస్ని బట్టి మనకి ఫ్రీ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది వీళ్ళు క్లియర్గా వీళ్ళ డాక్యుమెంటేషన్లో ఉంటుంది. AWS ఫ్రీ టైర్ అని చెప్పి మీరు చూసారంటే అన్నీ అవైలబుల్ అవుతాయి. మీరు దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్లు ఆ సర్వీస్ని యూజ్ చేశారా మీకు ఛార్జెస్ పడిపోతాయి. ఓకేనా. మీకు నేను ఈ సర్వీసెస్ గురించి చెప్పేటప్పుడు మీకు చెబుతాను మనం ఎలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వాలి. లైక్ బిల్లింగ్ అలారం సెట్ చేసుకోవడము, అన్నెసరీ అనుకున్న సర్వీసెస్ని టెర్మినేట్ చేయడము, ప్రైసింగ్ క్యాలిక్యులేటర్ని యూజ్ చేసుకుంటా, అంటే ఇది కమర్షియల్గా యూజ్ చేసేటప్పుడు అండి, లేకపోతే మీకు అంత అవసరం ఉండదు. ఓకే, ఇలాంటివన్నీ కూడా మనం టిప్స్ ఫాలో అవుతూ ఉండాలన్నమాట. అన్నిటికంటే సింపుల్ అండ్ ఈజీ ఈజ్ అన్నెసరీ సర్వీసెస్ని క్రియేట్ చేసుకోకుండా, ఇన్ కేస్ క్రియేట్ చేసుకున్న దాన్ని ఎప్పటికప్పుడు టెర్మినేట్ చేసేస్తూ ఉండడం, బిల్లింగ్ అలారం సెట్ చేసుకుంటూ ఉండడం అనేది మంచి పద్ధతి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ గాయస్, బాయ్ బాయ్.